ఎందుకంటే ప్రతి మేలు విధేయత వలన మాత్రమే వస్తుంది. రక్షణ మనకు ఎలా వచ్చింది అంటున్నారు? నువ్వు ఎలాగైతే ఆల్రెడీ ఉన్నావో అలాగ ఉండి నీకు రక్షణ రాదు. రక్షణ ఎప్పుడు వస్తుందంటే నిన్ను తగ్గించుకొని నేను కరెక్ట్గా లేను అని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే నీకు రక్షణ వస్తుంది. ప్రతిదీ అంతే. ప్రతిదీ పొందుకోవాలంటే నువ్వు తగ్గించుకున్నప్పుడే, అంటే నువ్వు దేవుని కిందకి, కొన్ని సందర్భాలు మనుషుల కింద నువ్వు వెళ్ళినప్పుడే కొన్ని కార్యాలు జీవితంలో జరుగుతాయి. నేను గ్యారంటీ చెప్తున్నాను. నువ్వు తర్వాత ఎంతైనా ప్రార్థన చేయి, ఉపవాసం ప్రార్థన చేయి, నువ్వు ఉండాల్సినటువంటి స్థానంలో నువ్వు లేకుండా, ఉండాల్సినటువంటి వారి కింద నువ్వు లేకుండా, నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు ఎంత విశ్వాసం ఎంత ప్రార్థన చేసినా, నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా సరే, కొన్ని జరగాలంటే మాత్రము దేవుడు పెట్టిన ప్లేస్లోకి నువ్వు రాకుండా, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉండి నువ్వు ఎన్నైనా ప్రయత్నం చేయు, కొన్ని కార్యాలు జరగవు. ఇంకో నేను నమ్మిన నువ్వు చెప్పొచ్చు, నేను విశ్వాసం ఉంచాను, నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను చెప్పొచ్చు, నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి దేవుడిని ఆశిస్తున్నాను చెప్పొచ్చు. కానీ దేవుడు పెట్టినటువంటి ప్లేస్లో నువ్వు ఉండాల్సినటువంటి చోట నువ్వు లేకుండా, ఉండాల్సినటువంటి వారి కింద నువ్వు ఉండకుండా, లోబడాల్సినటువంటి కార్యం లోబడకుండా ఉంటే నువ్వెంతైనా చేయి, కొన్ని కార్యాలు ఖచ్చితంగా జరగవు. అంటే ఆ పొజిషన్, ఆ ప్లేస్ అంత ఇంపార్టెంట్ అన్నమాట అది.